అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రస్తుతం భారతదేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రెండు పార్టీల వైపే మరి భారతదేశం వెళ్తుందా? ఇలాంటి జరుగుతుంది అంటే రాజకీయ పరిణామాలు ఎటు సైడ్ వెళ్తున్నాయి భారతదేశంలో? సో వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే భారతదేశంలో అనేక పార్టీలు వచ్చినాయి. అంటే మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా అంటే కొత్త కొత్త పార్టీలు ఒక రాష్ట్రంలో ఎట్లా అంటే 4-5 ఒకటేసారి ఇట్లా వచ్చేస్తున్నాయి. సో అట్లాంటి టైంలో మనం గతంలో చూసుకున్నట్టయితే మనకి 2 పార్టీలు కనిపించినాయి. సో ఇప్పుడు మరి భారతదేశం ఈ 2 పార్టీల వ్యవస్థ పైపే వెళ్తుందా, లేకపోతే ఇంకా కొత్త మార్గం ఏమైనా ఎంచుకునే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మామూలుగా ఇది ముఖ్యంగా చాలా రకాల అంటే ఎటువైపన్నా లీన్ అయి ఉండనివ్వండి, ప్రో బీజేపీ, ప్రో కాంగ్రెస్ ఎవరైనా సరే, ముఖ్యంగా యాంటీ బీజేపీ వాళ్ళు ఏమంటారంటే వన్ పార్టీ సిస్టమ్ వైపు వెళ్తుంది, బీజేపీ మొత్తం అన్ని పార్టీలన్నీ సమూలంగా నాశనం చేశారనుకుంటుందని అంటారు. సరే, యాంటీ ఇప్పుడు ప్రో కాంగ్రెస్ వాళ్ళు కూడా మనం ఇదే వైఖరి మనం చూస్తూ ఉంటాం. మోదీ డిక్టేటర్ అయిపోతున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు మనకు కొత్తగా వస్తున్నది ఏంటంటే 2 పార్టీ సిస్టమ్ వైపు వెళ్తున్నారు అమెరికాలో లాగా అని చెప్పి అంటున్నారు. దానికి కారణం ఏంటంటే మనం చూసుకుంటే ఇటీవల ఒక చర్చ బాగా నడుస్తూ వస్తుంది. ఏంటంటే టీఎంసీ కాంగ్రెస్ లో విలీనం అయిపోతుందా మనం నిన్న చూసాము. ఎస్. సో దాంట్లో నిజాలు ఏంటి అనేది మనం పక్కన పెడితే ఈ నరేటివ్ లో వాస్తవం ఎంత అంటే గనక ఫస్ట్ థింగ్ 2 పార్టీ సిస్టమ్ వైపు వెళ్ళటం లేదు, ఖచ్చితంగా వెళ్ళటం లేదు. వెళ్తే ఎలా వెళ్తుందంటే 2 కూటములే, 2 పార్టీ అలయన్స్. వన్ ఈజ్ లెడ్ బై బీజేపీ అండ్ వన్ ఈజ్ లెడ్ బై కాంగ్రెస్. కానీ దీంట్లో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం డౌన్ ద లైన్ వద్దాం. ఎందుకు ఇప్పుడు ఇది మనకు వస్తుంది అంటే ముఖ్యంగా బెంగాల్ ఎలక్షన్స్ అనేది దేశ రాజకీయాల్లో టెక్టానిక్ షిఫ్ట్ అంటారు. మనకి 2014లో బీజేపీ గెలుపు కేంద్రంలో ఒక టెక్టానిక్ షిఫ్ట్. దాని తర్వాత మళ్ళీ ఆ స్థాయి మార్పు దేశ రాజకీయాల్లో వచ్చింది ఏంటంటే అది బెంగాల్లో బీజేపీ గెలుపు అని చెప్పారు. ఎందుకంటే అది కమ్యూనిస్టుల కంచుకోట. సుమారు 30% మంది ముస్లింలు ఉన్న ప్రదేశం అక్కడ, రాష్ట్రం అది. అక్కడ బీజేపీ గెలుపు చాలా మంది అసాధ్యం అనుకున్నారు. గెలిచినా సరే ఎక్కువ ఆధిక్యం రాదని అనుకున్నారు. కానీ మనం చూసుకుంటే కనుక 200 పైచిలకు సీట్లతో బీజేపీ గెలిచింది. అండ్ దాని తర్వాత అసలు మన దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత తొందరగా బలహీన పడలేదు ఒక ఎన్నికల తర్వాత. ఈరోజు టీఎంసీ ఆ స్థాయికి వచ్చేసింది. సో ఇలా అవుతున్న ఈ రాజకీయ పరిణామాల సమయంలోనే మనకి ఒక మమతా బెనర్జీ ఎక్కువగా వెళ్ళి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలవడంతో, అభిషేక్ బెనర్జీ కూడా వెళ్ళి రాహుల్ గాంధీని కలవడంతో ఒక వార్తలో బాగా ఏం వైరల్ అవుతూ వచ్చింది అంటే టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేసేస్తున్నారు. ఇన్ రిటర్న్ ఏంటి అంటే కాంగ్రెస్ నుంచి లోక్సభ ఎల్ఓపి లీడర్గా మమతా బెనర్జీని పెట్టాలి అని, అండ్ కాంగ్రెస్లో ఒక హయార్కీ జనరల్ సెక్రటరీను ఏదో బాధ్యత అభిషేక్ బెనర్జీకి ఇవ్వాలని మమతా ప్రతిపాదన పెట్టిందని చెప్పి దీని మీద చర్చలు నడుస్తున్నాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ వచ్చాయి. దీని గురించి స్పెసిఫిక్గా చెప్పకుండా ఏవైతే వార్తలు ప్రస్తుతం నడుస్తున్నాయో అవన్నీ కూడా అబద్ధం అని చెప్పి ఆ పార్టీ మీడియా హెడ్ ఎవరో జయరాం రమేష్, బీజేపీ కాంగ్రెస్లో వన్ ఆఫ్ ద బిగ్ హెడ్స్, ఆయన చెప్పారు, ఖండించారు. సో యాక్చువల్లీ ఆయన ఖండించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇది ఫస్ట్ టైమా? మై క్వశ్చన్ ఈజ్, ఇది ఫస్ట్ టైం కాదు. ఎందుకంటే ఇప్పుడు టీఎంసీది ఏదైతే వార్తలు నడుస్తున్నాయో ఇలాంటి వార్తలే 2024 ఎన్నికల తర్వాత శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ గురించి కూడా నడిచింది. అవును, ఎన్సీపీని విలీనం చేయాలనుకుంటున్నారని చెప్పి దీని మీద చర్చలు జరుగుతున్నాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ కొన్ని కుదరక ఇలా వాళ్ళు ఎవరికి వాళ్ళే ఉన్నారని. మనం ఎందుకు ఇప్పుడు ఈ వార్తలు కాంగ్రెస్ వైపే వస్తున్నాయి? మనం చూసుకున్నట్టయితే నిజానికి కాంగ్రెస్ ఆ పార్టీ చరిత్రలోనే ఇంత బలహీనమైన స్థితిలో లేదు, కానీ ఆ పార్టీలోకి అందరూ కలుస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఇప్పుడున్నంత బలంగా ఈ పార్టీ చరిత్ర, ఈ 42 ఏళ్ల చరిత్రలో బీజేపీ లేదు. ఐ థింక్ 42-44 ఏళ్ల చరిత్రలో బీజేపీ లేదు. కానీ ఏ పార్టీ బీజేపీలో విలీనం అవ్వటం లేదు. కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ లోకి ఆప్షన్ ఎంచుకుంటున్నారు. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ అంతగా గెలవలేదు, ఎక్కువ సీట్లు గెలవలేదు. మరి మమతా బెనర్జీ వెళ్ళి కాంగ్రెస్ తోని విలీనమా లేకపోతే పొత్త అనేది పెట్టుకుందంటే మరి అందరికి ఒక డౌట్ అయితే ఖచ్చితంగా రేజ్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు అంటున్నారు ఏంటంటే బీజేపీ ఇంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపెట్టట్లేదు, కాంగ్రెస్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అంటే మరి ఎందుకు అంటారు? అంటే ఏం జరుగుతుంది లోపల? బీజేపీ వైపు మొగ్గు చూపడం లేదంటే బీజేపీతో కలవాలి అనుకుంటున్నారు.
బీజేపీలో విలీనం రావట్లేదు. కానీ కాంగ్రెస్ లో కూడా ఎవరు విలీనం అవ్వట్లేదు, కానీ వార్తలు వస్తున్నాయి. మనం వ్యత్యాసం అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. నేను అంటుంది ఏంటంటే వార్తలు వైరల్ అవ్వడానికి కాంగ్రెస్ వస్తుంది. అంటే దీస్ ఆర్ ఓన్లీ రూమర్స్. ఎగ్జాక్ట్లీ రూమర్స్ అంతే. ఆర్ మేబీ ఒకవేళ విలీనం అయ్యేది ఉన్నా కాంగ్రెస్ కి అవ్వాలి అనుకుంటుంది, ఒక అవకాశం ఉంది. ఎందుకు అని అంటే దానికి ఒక కారణం ఏంటి అంటే మనం చూసుకుంటే ఇప్పుడు వచ్చిన వార్తలు 2 పార్టీలు అవి. ఒకటి శరద్ పవార్ది, 2 మమతా బెనర్జీ. మమతా బెనర్జీ పార్టీ బలహీనపడ్డ వాళ్ళకి అసెట్స్ ఉన్నాయి ఇంకా. అంటే పార్టీ టీఎంసీ అనే పార్టీ ఫైనాన్షియల్లీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పార్టీస్. అండ్ 40% ఓట్ శాతం కూడా నేను ఓట్ షేర్ గురించి వెళ్ళటం లేదు, కేవలం ఫైనాన్షియల్ బ్యాకింగ్ గురించి చెప్తున్నా. కేవలం ఫైనాన్షియల్ బ్యాకింగ్. ఇంకా మనం శరద్ పవార్ మహారాష్ట్రలో చూసుకున్న పార్టీ బలహీనంగా ఉన్న వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ బ్యాకింగ్ చాలా ఉంది. ఎస్పెషల్లీ శరద్ పవార్ అక్కడ షుగర్ ఫ్యాక్టరీలు, షుగర్ మిల్స్ కానివ్వండి, ఆనియన్స్ దాని మీద వీటి మీద శరద్ పవార్ది పట్టు ఇంకా ఉంది ఫైనాన్షియల్ బ్యాకింగ్. సో ఇప్పుడు ఈ 2 పార్టీలు కనుక విలీనం అయినట్టయితే కాంగ్రెస్ లో ఆ పార్టీలకు ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది? కాంగ్రెస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే కాంగ్రెస్ ఆల్ టైమ్ వీక్ లో ఉంది, అంటే బలం లేదు. కాంగ్రెస్ కి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కావాలి. సో ఇప్పుడు ఈ పార్టీలు కనుక విలీనం అయితే ఆ నేతలు ఎంత సహాయపడతారు, ఆ నేతలు ఎంత అవసరం వస్తారు అనేది పక్కన పెట్టినట్టయితే ఆ నేతలు ఏవైతే సమకూర్చుకున్నారో ఆ వనరులు పార్టీకి సహాయపడతాయి కదా. రైట్. సో అది ఒక వ్యూహం అయి ఉండొచ్చు, కానీ అది ముందరికి. కానీ బీజేపీ వైపు చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు చాలా మంది బీజేపీ పార్టీలను మింగేస్తుంది, బీజేపీ మొత్తం ఏమంటారు అదొక ఫ్యాసిస్ట్, మోదీ గారు ఒక డిక్టేటర్ ఎక్సెట్రా ఎన్ననలా అన్నీ అని అంటారు. కానీ బీజేపీ హయాంలోనే కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. ఉదాహరణలు ఒకటి మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే పార్టీ. సరే అది కొత్తగా పుట్టుకు రాలేదు, కానీ డివైడ్ అయినప్పుడు వీళ్ళు అలాగే ఉంచారు ఏక్నాథ్ షిండేని. వీళ్ళు విలీనానికి వీళ్ళు ఏమీ ప్రతిపాదనలు లేవు. ఏక్నాథ్ షిండే ఉంది, బీజేపీ ఉంది, వీళ్ళు ఎన్డీఏలో ఉన్నారు. అలాగే అజిత్ పవార్ది కూడా ఎన్సీపీ విలీనం ఎక్సెట్రా ఏమీ రాలేదు. అజిత్ పవార్ పార్టీ ఇప్పుడు సునేత్రా పవార్ అలాగే ఉన్నారు, ఎన్సీపీ అలాగే ఉంది, బీజేపీ అలాగే ఉంది, వీళ్ళు ఎన్డీఏలో ఉన్నారు. బీహార్లో మనం చూసుకున్నట్టయితే చిరాగ్ పాస్వాన్ అనే ఒక నేత ఉన్నాడు. ఎల్జేపీ అనే పార్టీ, ఆయన నాన్నగారు రామ్ విలాస్ పాస్వాన్ ఆయన పార్టీ స్థాపిస్తే ఆ పార్టీలో ఆయన కాలం చేసిన తర్వాత ఆ చిరాగ్ పాస్వాన్ రిలేటివ్ ఐ థింక్ రామ్ విలాస్ పాస్వాన్ ఆయన బ్రదర్ చిరాగ్ పాస్వాన్ మీద చేసి పార్టీని ఆయన టేక్ ఓవర్ చేసేస్తే చిరాగ్ పాస్వాన్ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు ఎల్జేపీ అని. ఇప్పుడు ఆ పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. సరే యువకుడు పిల్లాడు ఏమీ లేదు, అంత బలం లేదు, మనం విలీనం చేసుకుందాం అని చెప్పి బీజేపీ అనలేదు. ఎల్జేపీ కిందనే ఉంది, బీజేపీ కిందనే ఉంది. అలాగే ఇప్పుడు నితీష్ కుమార్ ఒక రకంగా రాజకీయాల నుంచి ఆయన విరామం ప్రకటించారు. ఆయన రాజ్యసభకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన. అంటే ఇంకా మనకి తెలిసిందే ఇప్పుడు ఆ పార్టీలో అంత ఫేస్ నితీష్ కుమార్ తర్వాత ఆ స్థాయిలో ఆదరణ ఉన్న నేత ఫేస్ లేరు. కానీ వీళ్ళు జేడీయూని విలీనం చేసుకోవాలనుకోవట్లేదు. జేడీయూ పాత్ర జేడీయూది ఉంది, బీజేపీది అలాగే ఉంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎవరు విలీనం చేసుకోవాలనుకుంటున్నారు? బీజేపీ వేరే పార్టీని విలీనం చేయాలనుకుంటుందా, కాంగ్రెస్ విలీనం చేసుకోవాలనుకుంటుందా? మనం ఇది అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం విలీనం చేసుకోవాలనుకుంటుంది, బీజేపీ కూటమి స్ట్రెంత్ అవ్వడం కోసం విలీనం చేసుకోవాలి. విలీనం ఇన్ ది సెన్స్ కూటమిలోకి రావాలనుకుంటుంది. బట్ అగైన్ ఇప్పుడు ఒకటైతే గతంలో ఉన్న వాటికి ఇప్పటికీ వ్యత్యాసం ఏంటనేది మనం ఒకటి స్పష్టంగా తెలుసుకోవాలి. ఏంటి అంటే అది నెహ్రూ ఉన్నప్పుడు ఇన్ని పార్టీలు లేవు, ప్రధానంగా ఉన్నది కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టుల మధ్య. అప్పటికి ఇన్ని పార్టీలు కూడా లేవు, కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులే. ఇందిరాగాంధీ వచ్చే టైంకి కూడా ఓ రకంగా జనతా పార్టీ కిందనే ఉంది, జనసంఘ్ వీళ్ళందరూ విలీనం అయ్యారు, అది ఒక కొత్త పార్టీ ఫామ్ అయింది. దాని తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ అప్పుడు కొన్ని పార్టీలు ఫామ్ అయ్యాయి, రాజీవ్ గాంధీది పడిపోయింది. ఎప్పుడైతే పార్టీలు పెరిగాయి అప్పుడే కాంగ్రెస్ బలహీన పడిపోయింది. మనం చూసుకుంటే ఇప్పుడు మామూలుగా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, కానీ మెజారిటీ వచ్చిన పార్టీ కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే 240 సీట్స్ 270 మార్క్ దాటలేదు. కానీ ఎన్డీఏలో ఇప్పుడు ఏ పార్టీ సిద్ధాంతపరంగా వాళ్ళది ఏమున్నా బీజేపీ సిద్ధాంతాన్ని వాళ్ళు అవలంబించుకుని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ మనం చూసుకున్నట్టయితే యూపీఏ హయాంలో కాంగ్రెస్ సిద్ధాంతాన్ని అవలంబించుకుని వేరే పార్టీలు లేవు. వేరే పార్టీల సిద్ధాంతానికి తగ్గట్టుగా కాంగ్రెస్ మారుతూ వచ్చింది. యూపీఏ 1లో కానీ 2లో కానీ కమ్యూనిస్టులది ఒక డిమాండ్, డిఎంకేది ఒక డిమాండ్, ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీది ఒక డిమాండ్, ఆర్జేడీది ఒక డిమాండ్, ఇలా వీళ్ళ డిమాండ్లకి తగ్గట్టుగా కాంగ్రెస్ మారుతూ వచ్చింది. అలాగే 1998 నుంచి 2004 వరకు కూడా బీజేపీ ఉన్నప్పుడు
వాళ్ళు ఇంత వాళ్ళ ఐడియాలజీని వాళ్ళు పక్కన వాళ్ళు బ్యాక్ బర్నర్లో పెట్టాల్సి వచ్చింది బలం లేకపోవడంతో. కానీ ఇప్పుడు బీజేపీ ఆల్ టైమ్ స్ట్రాంగ్గా ఉంది డిస్పైట్ బీయింగ్ హ్యావింగ్ ఓన్లీ 240 సీట్స్. సో గతంలో ఉన్న కూటములు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీజేపీ కాంగ్రెస్ ఇప్పటిదానికి వ్యత్యాసం చాలా ఉంది. అండ్ ఇదే మనకి ఫ్యూచర్ రాజకీయాలను నిర్దేశించబోతోంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఇప్పుడు మోదీ గారు 240 సీట్స్ ఉన్నాయి, ఈయన 12 ఏళ్ళది మనం రకరకాలుగా అన్ని మాడుకుంటూ వచ్చారు మొన్నటి నుంచి. ఆయన లెగసీ ఇది, ఆయన లెగసీ అది, ఆయన ఇలా చేశారు అలా చేశారు ఎక్సెట్రా 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 అన్నీ చెప్పారు. కానీ అందరూ మిస్ అవుతున్న ఒక పాయింట్ ఏంటంటే మోదీ గారి లెగసీలో నేతలని తయారు చేయడం. రైట్. అంటే చాలా మంది ఏమంటారంటే మోదీ గారి తర్వాత నేత ఎవరు అనే దాని గురించే మాట్లాడతారు. కానీ అసలు దాని గురించే వెళ్ళట్లే నేను అంటుంది ఏంటంటే బీజేపీ పార్టీని తయారు చేయడం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి ఏడాది 79 ఏళ్ళు అవుతుంది. ఈ 79 ఏళ్లలో సుమారు 46 ఏళ్ళు కేవలం గాంధీ కుటుంబమే పాలించింది. కేవలం మన్మోహన్ సింగ్ది ఇండైరెక్ట్గా సోనియా గాంధీనే నడిపారు కాబట్టి మనం దాన్ని కూడా లెక్కేసి చూసుకుంటే 46 ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది. బీజేపీది అటు ఇటుగా 18 ఏళ్లే. కానీ ఈ 18 ఇందులో ఈ టైం ఫ్రేమ్ చూసుకుంటే 46 వర్సెస్ 18, 46 గాంధీ కుటుంబం, 18 బీజేపీ చూసుకుంటే దేశంలో చాలా ముఖ్యమైన పదవులు ప్రధానమంత్రి తర్వాత మనకి హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్, ఈ మూడు శాఖలు ఏవైతే ఉన్నాయో మనం చూసుకుంటే అత్యధికంగా పాలించిన వాళ్ళు ఎక్కువగా బీజేపీ వైపు ఉన్నారు. ఇప్పుడు 46 ఇయర్స్ ఉన్నప్పుడు మనం చూసుకుంటే ఎంతమంది హోమ్ మినిస్టర్గా లాంగ్ టెన్యూర్ ఉన్న వాళ్ళు ఉండాలి, ఎంతమంది డిఫెన్స్ మినిస్టర్స్ లాంగ్ టెన్యూర్ ఉన్న వాళ్ళు ఉండాలి, ఫినాన్స్ మినిస్టర్స్ ఎంతమంది లాంగ్ టెన్యూర్ ఉన్న వాళ్ళు ఉండాలి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎంతమంది ఉండాలి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే హోమ్ మినిస్టర్లో లాంగెస్ట్ టెన్యూర్ ఉన్నది ఎవరికో తెలుసా అండి? అమిత్ షా గారు. 7 ఏళ్ళు లాంగ్ టెన్యూర్. 79 ఏళ్ల మన ఇండిపెండెంట్ భారతదేశంలో 7 ఏళ్ళు లాంగ్ టెన్యూర్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది గాంధీ కుటుంబానికి. మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిని ఎక్కువ కాలం ఉంచదని అనేవాళ్ళు ఇది వరకు. అంటే గతంలో ఉండేది అది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో అది బ్రేక్ అయిపోయింది. అదొక్కటే. ఆయన మరణం తర్వాత మళ్ళీ అది రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో నడుస్తుంది కదా. రేవంత్ రెడ్డి గారిది మనం ఆయన డిఫరెంట్ పిక్చర్. రేవంత్ రెడ్డిది డిఫరెంట్ పిక్చర్. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒకసారి స్పష్టంగా అన్నారు నాకు హైకమాండ్ ఏమీ లేదనేసారు. ఆయన హైకమాండ్ లేదనేసారు. దాని అర్థం ఏంటంటే ఆయన ఇండిపెండెంట్ గానే ఇక్కడ చేసుకుంటానని అనేసారు. ఆయన అర్థం మరి ఆయనే చెప్పాలి. ఇంకా ఒక రకంగా నాకు హైకమాండ్ లేదు. ఇప్పుడు నేను అదే నాకు హైకమాండ్ లేదు అని రేవంత్ రెడ్డి అన్నారు అంటే దాని అర్థం ఏంటి, ఇంకా జనాలే అర్థం చేసుకోవాలి. సో పాయింట్ ఏంటంటే నేను చెప్పొచ్చేది ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బీజేపీ లెగసీ అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ కాంగ్రెస్ లెగసీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన పనుల నుంచే బీజేపీ నేర్చుకుంది. బీజేపీ దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ వాళ్ళ లెగసీని వాళ్ళ ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నారు. నేను అందుకే కాంగ్రెస్ నేను దృష్టి పెట్టా. నేను కాంగ్రెస్ చెప్పడానికి కారణం అది. బీజేపీ లెగసీ చెప్తా, బట్ కాంగ్రెస్ అర్థం చేసుకుంటేనే బీజేపీది అర్థమవుతుంది. సో ఇందాక నేను మనం ముఖ్యమంత్రులను మారడం చూసాం. కాంగ్రెస్ కున్న పేరే అది. ఇన్ఫాక్ట్ ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు ఆయన అన్నది అదే, మనకి ఇక్కడ ఒక స్థిరమైన ప్రభుత్వం లేదు అందుకనే. కానీ కేవలం అది మంత్రులకే పరిమితం అవ్వలేదు, ముఖ్యమంత్రులకు అది కేంద్ర మంత్రుల వరకు వెళ్ళింది. అంటే ఏంటి వాళ్ళకి ఎంత నమ్మకం లేకపోవడం చూడండి. ఇప్పుడు ఇలా పదవులు మారుతూ వెళ్ళిపోతే స్థిరంగా లేకపోతే పనులు ఎలా వెళ్తాయి? ఒకళ్ళు మొత్తం అర్థం చేసుకుంటేనే కదా పనులు ఏమైనా స్థిరంగా వెళ్ళేది. ఇప్పుడు అలాగే మనం అంటే బీజేపీ అంటే కేంద్రం క్యాబినెట్ లో చూసుకుంటే ప్రధానమంత్రి తర్వాత అంత ముఖ్యమైనది హోమ్ మినిస్ట్రీ. ఆ హోమ్ మినిస్ట్రీలో స్టేబుల్ వాళ్ళు లేకపోతే ఎలాగా? మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడున్న హోమ్ మినిస్ట్రీలో అత్యధికంగా ఉన్నది అమిత్ షా గారు అన్న 7 years. సెకండ్ లాంగెస్ట్ టెన్యూర్ హోమ్ మినిస్టర్ ఎవరో తెలుసా అండి? అద్వానీ గారు 6 ఏళ్ళు. థర్డ్ ఫోర్త్ కాంగ్రెస్ ఎప్పటి వాళ్ళు. ఫిఫ్త్కి వచ్చేసరికి రాజ్నాథ్ సింగ్ గారు 5 ఏళ్ళు. అంటే టాప్ 5 నుంచి 3 బీజేపీ వాళ్ళే ఉన్నారంటే అంటే మోదీ గారు నెక్స్ట్ లీడర్స్ని తయారు చేయడం కూడా స్థిరంగా పార్టీని ఉంచే నేతలను కూడా ఎలా తయారు చేసిన ఇది ఒక ఉదాహరణ. దాని తర్వాత ఇంకా డిఫెన్స్ మినిస్ట్రీలోకి వచ్చినట్టయితే లాంగెస్ట్ టెన్యూర్ ఉన్నది అలా ఒకే ఒకరు ఏకే ఆంథనీ. ఐ థింక్ ఆయన 7 years ఎంతో ఉన్నారు. అండ్ ఆయన లెగసీ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. చైనా బార్డర్ గురించి ఆయన ఎంత అద్భుతంగా అన్నారో. మన వ్యూహం ఏంటంటే అక్కడ ఏమి కట్టకపోవడమే. దాన్ని బట్టి సో దట్ ఏంటంటే మనం చైనాకి కోపం తెప్పించొద్దని. దాని తర్వాత సెకండ్ లాంగెస్ట్ టెన్యూర్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. ఆయన గనక ఐ థింక్ జనవరినో ఫిబ్రవరి వరకు ఆయన ఉన్నట్టయితే లాంగెస్ట్ టెన్యూర్ ఆయనకి వెళ్ళిపోతుంది.
ఫినాన్స్ మినిస్టర్‌గా కూడా ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఒక ఏడాది పాటు ఉండి ఆవిడ లాంగెస్ట్ టెన్యూర్ ఫినాన్స్ మినిస్టర్ అయిపోతారు. అవును. కాకపోతే దురదృష్టవశాత్తు జయశంకర్ గారికి ఆ అదృష్టం లేదు. ఎందుకంటే మనకున్న లాంగెస్ట్ టెన్యూర్ ఫినాన్స్ మినిస్టర్ అంటే నెహ్రూ హ్మ్. 16 ఇయర్స్. సో మొత్తం తన యెస్. దగ్గర ఉంచింది. సో అంటే నా పాయింట్ ఏంటంటే నేను ఇది చెప్తుంది కాంగ్రెస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వర్సెస్ బీజేపీ కాన్ఫిడెన్స్. ఎవరన్నా ఎక్కువ కాలం ఉంటే వాళ్ళు ఎక్కడ పార్టీని కుటుంబం కంటే పార్టీ కూడా పక్కన పార్టీ అనొచ్చు బట్ కుటుంబం కంటే వాళ్ళు ఎక్కడ బలపడిపోతారు అనేది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వీళ్ళకు ఉన్నట్టయితే పార్టీని బలపరచాలి. అంటే ఎవరైతే ఫేస్ ఉంటారో ఫేస్కి వెనక బ్యాక్ బోన్ అంటామా బ్రెయిన్ అంటామా ఒక శక్తి ఎవరైతే కావాలో వాళ్ళని కూడా మోదీ గారు తయారు చేస్తూ వచ్చారు. ఆ పర్యాసనమే మనం చూసుకున్నట్టయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాబినెట్ మినిస్టర్స్ లాంగ్ టెన్యూర్ వాళ్ళ అంటే ఒక్కసారి వచ్చినట్టయితే వాళ్ళని కదపట్లేదు. ఓకే. సో ఏంటంటే దాన్ని బట్టి ఒక స్టార్ట్ అయినట్టయితే ఇప్పుడు దాని పర్యాసనమే మనం చూసుకున్నట్టయితే గనక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఈరోజు ఎందుకు ఇంత వీక్గా ఉంది, ఎందుకు ఇంత వీక్ అయిపోయింది? ఈరోజు మన బార్డర్ స్ట్రెంథనింగ్ ఇవన్నీ కూడా ఎలా మనం అవుతున్నాయి? ఇంటర్నల్లీ నేషనల్ సెక్యూరిటీ మనది స్ట్రాంగ్ ఎలా అయింది? ఎందుకంటే ఒక లాంగ్ టెన్యూర్ ఫినాన్స్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఉండడంతో అది మనకి అంటే నెక్స్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎనలైజ్ చేసుకోవడం, వాళ్ళది ఆలోచన వేరు వీళ్ళది ఆలోచన వేరు ఇలా కాకుండా ఒకే ఏమంటారు యూనిఫామ్గా వెళ్తుంది. ఇన్ ద సేమ్ వే డిఫెన్స్ మినిస్ట్రీలో కూడా రాజ్నాథ్ సింగ్ గారిది వాళ్ళ కేవలం మోదీ గారి లెగసీనే కాదు ఆ పర్టిక్యులర్ మినిస్ట్రీలో ఉన్న మినిస్టర్ లెగసీని కూడా సిమెంట్ చేస్తోంది బీజేపీ ప్రభుత్వం. సో నేను అందుకే అన్నా బీజేపీది సిమెంట్ అవ్వాలి అంటే ఒక ఇండివిజువల్ది కూడా లెగసీ ఉండాలి. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఇండివిడ్యువాలిటీ అనేది అసలు లేదు అంటారు. అసలు ఇంపాసిబుల్గా లేదు. కేవలం నమస్తే సదావత్సలే మాతృభూమి అని అన్నందుకే డీకే శివకుమార్ అపాలజీ చెప్పాల్సి వచ్చింది. సరే అది వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకమా వాట్ ఎవర్ నేను దాని గురించి మాట్లాడను. నమస్తే సదావత్సలే మాతృభూమి అనేది అదేమీ కూడా యాంటీ నేషనల్ది కాదు. మన మాతృభూమిని మేము స్మరించుకుంటూ నమస్కరిస్తున్నాం అనే దాన్ని వ్యతిరేకించి వీళ్ళు క్షమాపణ చెప్పించారు. అంటే ఎందుకు? కాంగ్రెస్లో ఉన్న గాంధీ కుటుంబం ముఖ్యంగా ఉన్న ఇప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ యాంటీ ఆర్ఎస్ఎస్ అంటే ఒంటి కాలు మీద లేస్తారు. అలాంటి ఆర్ఎస్ఎస్ ఏదైతే రోజు ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థనని అసెంబ్లీలోను బయట పాడినట్టయితే ఇంకా వాళ్ళకి ఎంత కోపం వస్తుంది. అందుకనే అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే కేవలం కుటుంబం గాంధీ కుటుంబానికి మాత్రమే కాంగ్రెస్లో ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు గాంధీ కుటుంబం అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు గాంధీ కుటుంబం అంటే ఇప్పుడున్న టైంలో మనం చూసుకున్నట్టయితే సోనియా గాంధీ ఉన్నారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరు కనిపిస్తున్నారు? మనకి కనిపించట్లేదు కదా. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మాత్రం మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. తర్వాత ఎవరు ఉన్నారు అంత గట్టిగా మాట్లాడడానికి చేయడానికి? అసలు లేరు కదా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే చెప్తున్నా. సో అదే కాంగ్రెస్ ఏంటంటే వాళ్ళు బలపడడం కోసం వేరే పార్టీలను మింగేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అస్తిత్వానికి వచ్చిన సమస్య ఇప్పుడు. కానీ బీజేపీ ఏంటి అంటే వాళ్ళ లెగసీని బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళది ఏదైతే మోదీ గారు వికసిత్ భారత్ అంటారో దాన్ని బిల్డ్ చేయడానికి ఇప్పుడు వీళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైట్. బీజేపీలో అయితే ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. సో అది లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నా కూడా అది ఎవరైనా కూడా అంటే మన ఫ్యామిలీ నుంచి కాకుండా ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళకి ఒక స్కోప్ అనేది దొరుకుతుంది. కానీ కాంగ్రెస్లో మీరు అది దొరకదు అంటున్నారా? ఒకవేళ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే తొక్కేసే ప్రయత్నం చేస్తారు అంటున్నారు. అది నేనే కాదు కాంగ్రెస్లో చాలా మంది అన్నారు. హిమంత బిశ్వ శర్మ గారు బయటికి ఎందుకు వచ్చారు? జ్యోతిరాదిత్య సింధియా బయటికి ఎందుకు వచ్చారు? ఉత్తరప్రదేశ్లో జితిన్ ప్రసాద్ బయటికి ఎందుకు వచ్చారు? మహారాష్ట్రలో మిలింద్ దియోరా బయటికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు సచిన్ పైలట్కి అక్కడ ఏమవుతుంది? సో నేను అనట్లేదండి, అది నేను అనట్లేదు, బీజేపీ వాళ్ళు అనట్లేదు, వీళ్ళు అనే సంఘ్ వాళ్ళు ఎవరు అనట్లే, కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళే అన్నారు. ఇది వాళ్ళు బయటికి రావడానికి కారణం ఇదని వాళ్ళే అన్నారు. ఓకే. సో కాంగ్రెస్ ఏంటంటే ఇది లెగసీ. కాంగ్రెస్ ఫ్యూచర్ ఏంటంటే ఫ్యామిలీని స్ట్రెంథెన్ చేయడం కోసం జరుగుతున్న ఇప్పుడు అంతా వాళ్ళు చేస్తున్నవంతా ఆ ఫ్యామిలీ ఫ్యూచర్ సెక్యూర్ అవ్వడం కోసం. వేరేస్ కమింగ్ టు బీజేపీ, ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి బలపడుతుందో ఇప్పుడు చాలామంది బీజేపీ ఏం చేస్తుందని అంటున్నారు. యాక్చువల్గా బీజేపీ చేస్తున్నది ఏంటంటే ముఖ్యంగా మోదీ గారి సక్సెసర్ని వెతకడమే కాకుండా అమిత్ షా గారి సక్సెసర్ని కూడా వెతికే ప్రయత్నం చేస్తాం. రైట్. అంటే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే నార్త్లో చూసుకున్నట్టయితే మనకి కాక్రోచ్ పార్టీ వచ్చింది. మెయిన్గా జెన్జీ వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యారు. ఇంకా మెయిన్గా మాట్లాడుకున్నట్టయితే తమిళనాడులో చూసుకుంటే
టీవీకే పార్టీ వచ్చింది. సో, ఈ 2 పార్టీలు ఇప్పుడు జెన్‌జీ మీద ప్రభావం చూపెడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండిటికి బీజేపీతో అసలు సంబంధమే లేదు. ఒకవైపు ఇప్పుడు యూత్ అంతా అట్రాక్ట్ అయింది అక్కడ కాక్రోచ్ పార్టీకి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ మెజారిటీ ఎవరితో పొత్తు లేకుండా విజయ్ గారు తన సత్తా అసలు ఏ పార్టీ లేకుండా. సో, ఇదొక మార్పు అనుకోవచ్చా మరి? ఇప్పుడు బీజేపీకి ఇదో అంటే మీరన్నదేంటంటే ఈ 2 పార్టీలే అంటున్నారు. కానీ ఇంకొక పార్టీ గూడా గట్టిగా అంటే ఇంకా కొన్ని పార్టీలు గూడా సెల్ఫ్‌గా వచ్చిన పార్టీస్ గూడా కొంచెం గట్టిగా స్ట్రాంగ్‌గా వాళ్ళని ఫౌండేషన్ గట్టిగా చేసుకుంటున్నారు అనుకోవచ్చా మరి? సీజేపీ గురించి 2 విషయాలు. హ్మ్. నంబర్ 1 సీజేపీ పార్టీ కాదు. హ్మ్. నంబర్ 1. నంబర్ 2 సీజేపీకి జెన్‌జీ ఫాలోయింగ్ లేదు. లేదంటారు. జెన్‌జీ ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఉంది. హ్మ్. గ్రౌండ్‌లో లేదు సీజేపీకి. ఓకే. సో, ఏదైతే ఈ సీజేపీ మూవ్‌మెంట్ చాలా మీడియా రన్ చేస్తుందో హ్మ్. ఇట్ ఈస్ ఎ పెయిడ్ నరేటివ్. ఓకే. పెయిడ్. హ్మ్. నిజంగా మొన్న జెన్‌జీది ఢిల్లీలో అయినప్పుడు ఎవరున్నారు? హ్మ్. జెన్‌జీది అయినప్పుడు ఎవరు లేరు. హ్మ్. వాళ్ళు ఏవైతే జనాలు వచ్చారని చూపించుకున్నారో అది ఏఐ వీడియో. ఏఐ డాక్టర్డ్ వీడియో అది. ఆ ఫోటోస్ కానీ. సాక్ష్యం ఏంటి అంటే ఎవరైతే వీళ్ళు మొహాలు క్రియేట్ చేశారో ఇంకొక చోట అంటే ఇప్పుడు ఒక పిక్ ఉంది. హ్మ్. ఆ పిక్‌లో లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళే రైట్ సైడ్ ఉన్నారు. ఓకే. హ్మ్. అది ఏఐ వీడియో అది. హ్మ్. ఇమేజ్ అంటామా, ఫోటోస్ అంటామా, వీడియోస్ వాటెవర్ అది ఏవై ఇవి. హ్మ్. నిజంగా జనాలు లేరంతా. ఓకే. సో, సీజేపీ అనేది పార్టీ కాదు. దానికి జెన్‌జీలో ఫాలోయింగ్ లేదు. హ్మ్. సో, దాన్ని మనం రూల్ ఔట్ చేసేయొచ్చు. హ్మ్. వెన్ ఇట్ కమ్స్ టు టీవీకే వచ్చి ఇప్పటికి ఇంకా నెలే అయింది. హ్మ్. సో, ఈ నెల రోజుల్లో టీవీకే అద్భుతాలు ఏమీ చేయలేదు. కాబట్టి టీవీకేని ప్రశ్నించడం, ప్రశంసించడం 2 భావ్యం కాదు. హ్మ్. కానీ మీరు అడిగిన ఒక విషయంలో ఏంటంటే టీవీకే ప్రత్యామ్నాయం అన్నట్టయితే టీవీకే కాంగ్రెస్‌తోనే కదా ఇప్పుడు పొత్తులో ఉంది. హ్మ్. అంటే అక్కడ చాలా చిన్న గదా! చిన్నదా పెద్దదా అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్స్ కాదండి అది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే విజయ్ ఆయనకి బలం కావాల్సొచ్చింది. ఆయన ఏ పార్టీనైతే వ్యతిరేకించారో ఆ పార్టీతో కలిసున్న పార్టీనే కదా ఆయన అడిగి పొత్తు పెట్టుకున్నది. హ్మ్. కమ్యూనిస్టులు, దాని తర్వాత కాంగ్రెస్, వీసీకే వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ డీఎంకేలో ఉన్నవాళ్ళే. హ్మ్. విజయ్ వ్యతిరేకించింది ఎవరిని? డీఎంకేని. డీఎంకేని. అంటే హ్మ్. డీఎంకే తప్పు. డీఎంకేలో ఉన్న వేరే వాళ్ళందరూ మొత్తం క్లీన్ అని ఆయన ఎప్పుడు అనలేదే. నేను డీఎంకేని మాత్రమే విమర్శిస్తున్నాను. డీఎంకేతో ఉన్న కాంగ్రెస్ మంచిది. డీఎంకేతో ఉన్న కమ్యూనిస్టులు మంచివాళ్ళు. డీఎంకేతో ఉన్న ఐయూఎంఎల్ మంచిది. డీఎంకేతో ఉన్న వీసీకే మంచిది. డీఎంకే ఒక్కటే చెడ్డదని ఆయన అనలేదు ఎప్పుడు. హ్మ్. హ్మ్. ఆయన మొత్తం ఆయన డీఎంకేని అన్నారంటే అందరిని అన్నట్టే కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ గారిని అంటున్నారంటే ఆయన ఎన్‌డీఏ కూటమిని అందరిని అన్నట్టే. హ్మ్. కేవలం యోగి ఆదిత్యనాథ్ గారిని అన్నారు. అక్కడున్న వేరే అనుప్రియ పటేల్‌ని అనలేదు. జయంత్ చౌదరి పార్టీని అనలేదు. రాజ్‌భర్‌ని అనలేదని అనరు ఎక్కడైనా. సో, విజయ్ ఏ పార్టీనైతే వ్యతిరేకించారో ఆ పార్టీలో వాళ్ళనే ఆ కూటమిలో ఉన్న వాళ్ళనే తీసుకున్నారు. హ్మ్. హ్మ్. ఇంకొక ఆ పార్టీకి ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఏఐడీఎంకే, ఆ ఏఐడీఎంకే వాళ్ళందరూ ఈరోజు కొంతమందిని ఆయన చేర్చుకున్నారు కదా! హ్మ్. హ్మ్. సో, బట్ నేను ఇది తప్పనట్లే. రాజకీయాలంటే ఇలానే ఉంటాయి. ఓకే. చెప్పినంత తేలిక కాదు రాజకీయాలు అవును. చేయడం. హ్మ్. ఆయన విజయ్‌కి రాను రాను అర్థమవుతుంది. మరి ఆయన వ్యూహం ఏంటో మనం ఇంకా వేచి చూడాలి. నెలే అయింది కాబట్టి నేను విజయ్ గురించి మాట్లాడట్లే. హ్మ్. సో, హ్మ్. నేను ఆయనని ప్రశంసించను. ఆయనని నేను నిందించను. ఓకే. సో, వేచి చూడాలి. ఇక్కడ బట్ వాటెవర్ మీరు విజయ్‌ది చూసినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆయన కాంగ్రెస్ వైపే ఎళ్లారు. హ్మ్. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే బీజేపీని వ్యతిరేకించే వాళ్ళకి కాంగ్రెసే ఒక ప్రత్యామ్నాయం అవుతుంది. హ్మ్. అండ్ అస్తిత్వం కాపాడుకోవాలనుకునే వాళ్ళకి కేవలం బీజేపీ ఆర్ ఎన్‌డీఏ కూటమే అవుతున్నాయి. సో, ఓకే. ఈ టైంలో ఏంటంటే మోదీ గారు కేవలం ఆయన సక్సెసర్‌నే కాకుండా పార్టీని బలపరిచే వాళ్ళని కూడా ఆయన స్ట్రెంథెన్ చేసుకుంటూ వెళ్తున్నారు. రైట్. అమిత్ షా గారు కూడా ఏంటంటే కేవలం అమిత్ షా ఇప్పుడు మామూలుగా మోదీ గారిది 12 ఏళ్ల లెగసీ ఉన్నా, దాని తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన చేసిందున్నా ఖచ్చితంగా దాంట్లో అమిత్ షా గారిని రూల్ ఔట్ చేయలేరు. ఎవ్వరూ చేయలేరు. హ్మ్. హ్మ్. ఎందుకు అంటే బీజేపీ ఇప్పుడు మోదీ గారు రావడానికి సెంటర్‌లో 14లో ఉత్తరప్రదేశ్ ప్రధానమైన కారణం. 72 సీట్లు అక్కడి నుంచే వచ్చాయి. దానికి ముందర కేవలం 10 సీట్లు వచ్చాయి బీజేపీకి. 4లో, 9లో. అలాంటి చోట వాళ్ళు 7 రెట్లు ఎక్కువ వెళ్ళాయి. దాంట్లో అమిత్ షా గారి వ్యూహం చాలా ఉంది. హ్మ్. హ్మ్. అండ్ దాని తర్వాత మనం ఒక్కొక్క స్టేట్ బీజేపీ ఎలా గెలుచుకుంటూ వెళ్తుందో చూసాం. ఇప్పుడు బెంగాల్‌లో అమిత్ షా గారికి మెయిన్ ప్రాధాన్యత ఇచ్చారు గెలవడంలో రైట్. హ్మ్. అందరికి. సో, అంటే ఎలా ఇప్పుడు ఆయనది రూల్ ఔట్ ఎలా అయితే చేయలేమో నెక్స్ట్ మోదీ గారి సక్సెసర్ వస్తే ఆయనకు కూడా ఇంకొక అమిత్ షా కావాలి. హ్మ్. హ్మ్. కాబట్టి అమిత్ షా గారు ఇంకొక అమిత్ షాని కూడా తయారు చేయాలి. ఒక తయారు చేస్తారు. స్ట్రాటజిస్ట్ కావాలి. ఖచ్చితంగా. పార్టీని ఎలా నడపాలి, పార్టీలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ రాష్ట్రంలో ఏ ప్లస్ ఉంది, ఏ మైనస్ ఉంది, ప్రభుత్వంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వీళ్ళు గ్రూమ్ చేయాలి నెక్స్ట్. రైట్. కేవలం ఫేస్ ఉంటేనే సరిపోదు. బ్రెయిన్, బాడీ కూడా ఉండాలి. రైట్. సో, బీజేపీకి ఇది చాలా వెరీ లాంగ్ టాస్క్. ఐ థింక్ రాబోయే కాలంలో ఇట్ విల్ స్ట్రెంథెన్ దెమ్ అండ్ దిస్ విల్ సిమెంట్ ద లెగసీ ఆఫ్ బీజేపీ
అండ్ భారత్. భారత్.